మనిషికి బయటకు కనిపించేవి నవరంధ్రాలు, కానీ అంతర్ముఖంగా 10వ రంధ్రం ఉంటుంది. శివుడికి 3వ కనుల. మనకు మన మైండ్ ఉంటుంది. దాన్ని తెరవగలిగేటటువంటి శక్తి కేవలం గురువుకు మాత్రమే ఉంటుంది. అలా మన మైండ్ని ఓపెన్ చేయటం కోసం మన మహాగురూజీ సుబ్బయ్య గారి దగ్గరికి మైసూరు తీసుకెళ్ళి మన మైండ్ని ఓపెన్ చేపించేటటువంటి మహా కార్యక్రమాన్ని చేపట్టి మన అందరి మైండ్ని ఓపెన్ చేయించారు. సో ఆ మహాగురూజీ పాద పద్మాలకి పుష్పాంజలి. మైసూరులో మన మహాగురూజీ సుబ్బయ్య గారి నోటి నుంచి జాలివారినటువంటి కొన్ని ఆణిముత్యాలని ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను. నాలెడ్జీ అనేది చాలా పవర్ఫుల్, ఎప్పుడు దానిని మనము ఉపయోగించినప్పుడు. ఈ బిజినెస్ని మనం ఎలా చేయాలి అంటే, ఒక మార్వాడి, ఒక గుజరాతీ ఎంత ప్రొఫెషనల్గా ఈ బిజినెస్ని చేస్తారు అంటే, ఒక రూపాయి పెడితేను, ఒక నిమిషం పెడితేను నాకెంత లాభం అనేలా మనం ఈ బిజినెస్ని పనిచేయాలి. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మనం అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అని కాకుండా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎప్పుడు కూడా మన మైండ్లో రన్ అవుతూ ఉండాలి. బై ఛాన్స్ ఎవరి లైఫ్ కూడా మారదు, బై చాయిస్ తీసుకుంటే తప్ప. నమ్మకం లేకుండా ఏ పనిని స్టార్ట్ చేయలేం. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ లేకుండా ఏ పనిని పూర్తి చేయలేం. లైఫ్ ఈజ్ అబౌట్ మైండ్ సెట్. అది సెట్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి. ప్రపంచాన్ని పూర్తి చేయాలి అంటే అన్ని రకాల పీపుల్ కావాలి. కాబట్టి ఎక్కువగా వ్యక్తుల గురించి మనం ఆలోచించవద్దు. మన గురించి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు ముఖ్యం కాదు. మన గురించి మనకు ఏం చెప్పుకుంటున్నాం అనేదే ముఖ్యం. లైఫ్ని చేంజ్ చేస్తే వర్డ్ ఏదైనా ఉంది అంటే అది చెప్తే చేయాలి. మన మైండ్కి మనం ఏదైతే చెప్తామో, మనం ఏదైతే చెప్పుకుంటామో అది చేసే తీరాలి. ఒక అద్భుతమైనటువంటి ఒక సెంటెన్స్ నేను విన్నాను. ఏంటి అంటే, చిరుత అత్యంత వేగంగా పరిగెట్టేటటువంటి జంతువు అడవిలో. అటువంటి చిరుత 10 సార్లు అటాక్ చేస్తేనూ దానికి 3 సార్లు మాత్రమే ఫుడ్ దొరుకుతుంది. మరి అటువంటి వేగంగా పరిగెత్తేటటువంటి చిరుతకే 3 సార్లు ఫుడ్ దొరికితే మనం అనుకుంటాం, చాలామందికి ప్లాన్ చెప్తే రాలేదనుకుంటాం, అంటే మన ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అనుకుంటాం. కానే కాదు, ఈ 3 సార్లు ఫుడ్ దొరకటం కోసం అది 7 సార్లు ఎఫర్ట్ ఉపయోగపడింది అని ఆ జంతువే గ్రహించినప్పుడు మరి మనం ఎందుకు గ్రహించలేదు? ఈ బిజినెస్లో ఒకే ఒక్కటి తెలుసుకోవాలి, నా పైన ఎవరు లేరు, నా క్రింద ఎవరు లేదు. ఇది నా బిజినెస్. ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వాలి అంటే కన్జ్యూమ్ చేయాలి, రిటైల్ చేయాలి, రిక్రూట్ చేయాలి. ఈ 3 చేయించే వారిని తయారు చేయాలి. అటువంటి ఆణిముత్యాలు గురువు గారి దగ్గర నుంచి తీసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. మీ పాద పద్మాలకి పుష్పాంజలి. థ్యాంక్ యూ గురూజీ.